Hi students, till now we have discussed two block system. Okay, ఇప్పటి నుండి from now on we will discuss triple block systems. Okay, just a second. Okay, సేమ్ డబుల్ బ్లాక్ ఎలా అయితే డిస్కస్ చేశామో విత్ వాల్యూస్ విల్ డిస్కస్ ద సేమ్ ఇన్ ట్రిపుల్ బ్లాక్. ద గ్రౌండ్ మీద దర్ ఇస్ నో ఫ్రిక్షన్. ఓకే, ఫ్రిక్షన్ ఈ రెండింటికి మధ్యలో ఉంది. దట్ ఈస్ ఇక్కడ 0.8, ఇక్కడ 0.3, అండ్ ద ఫోర్స్ ఈజ్ అప్లయింగ్ ఇన్ ది సిస్టమ్ ఆన్ ది అప్పర్ బ్లాక్. So this is the situation. We'll solve this like question. A question is solve చేసినట్టు solve చేద్దాం. And the question is, first question is same similar. మనం 2 blocks డిస్కస్ చేసేటప్పుడు కూడా 2 blocks తీసి ఒక దాని మీద ఫోర్స్ అప్లై చేసి కలిసి మూవ్ అవ్వడానికి మ్యాక్సిమం ఫోర్స్ అండ్ కలిసి ఎంత యాక్సిలరేషన్తో మూవ్ అవుతాయి, రైట్? అలా డిస్కస్ చేసాం కదా. సేమ్ ఇక్కడ కూడా అప్పర్ బ్లాక్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాం. సో కలిసి మూవ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫోర్స్ దట్ హ్యాస్ టు బి అప్లైడ్ అండ్ ద కరస్పాండింగ్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఫర్ విచ్ ద 3 blocks మూవ్ టుగెదర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఓకే 3 కలిసి మూవ్ అవుతాయి అప్ టు ఎ సర్టన్ పాయింట్, దెన్ ఆఫ్టర్ కలిసి మూవ్ అవ్వవు అంటే ఎక్కడో అక్కడ స్లైడింగ్ స్టార్ట్ అవుతుంది, రైట్? సో వేర్ డస్ ద స్లైడింగ్ ఆర్ స్కిప్పింగ్ బిట్వీన్ ద సర్ఫేసెస్ ఫస్ట్ హ్యాపన్? బిట్వీన్ దీస్ 2 కాంటాక్ట్ సర్ఫేసెస్. ఓకే, ఓకే అప్ టు ఎ సర్టన్ పాయింట్ వరకు కలిసి మూవ్ అవుతాయి ఆల్ ది 3 blocks. ఆఫ్టర్ ద 3 blocks స్లైడింగ్ అనేది ఇక్కడ ఫస్ట్ జరుగుతుందా ఆర్ ఇక్కడ ఫస్ట్ జరుగుతుందా? దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. ఆర్ రెండింటికి ఒకేసారి జరుగుతుందా? ఓకే, సో ఇప్పుడు ఏంది, వాట్ ఈస్ ద maximum acceleration for which these 3 blocks can move together? ఇప్పుడు అదే అనుకుందాం. సో ఫర్ టు సాల్వ్ దట్ ఆర్ జస్ట్ వర్కింగ్ అవుట్ ద సిచ్యువేషన్, ఓకే మనం ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు 3 కలిసి మూవ్ అవుతాయి. 3 కలిసి మూవ్ అయ్యేటప్పుడు ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా లేదా? యాక్ట్ అయితే ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది? ఫర్ దోస్ 2 blocks మనం ఏం చేసినాం, అసలు ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా యాక్ట్ అవ్వదా తెలుసుకోవడానికి అండ్ ఫ్రిక్షన్ డైరెక్షన్ తెలుసుకోవడానికి వాట్ వీ డిడ్ ప్రతి చోట ఫ్రిక్షన్ని 0 చేసాం, రైట్? we have done
everywhere the friction value to be 0. Then friction value ante coefficient of friction values anni 0 petti sliding ekkadaithe friction lekapothe sliding ekkada jarugutundo akkada friction act avutundi. Okay, and friction ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఆ స్లైడింగ్ జరగకుండా ఉండాలంటే ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో యాక్ట్ అయ్యి ఉంటుందో ఆ డైరెక్షన్లో ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది, రైట్? సో ఫర్ 2 block system we have done in that way. Okay, so okay, let's do the same thing for to find out the friction, existence of friction and the direction of friction. Force has been applied on the upper block. So friction ikkada ledu anukunte upper block ki acceleration vastadi, that is force by mass. Fine. So F acceleration vastadi, దీనికి acceleration ఉంటుంది 1 kg మీద, ఈ రెండు మధ్య ఫ్రిక్షన్ లేదు కాబట్టి 0, దీనికి 0. సో అంటే ఇప్పుడు ఓకే, మనం 2 blocks అప్పుడు ఏం డిస్కస్ చేసినాం, ఫ్రిక్షన్ లేకపోతే స్లైడింగ్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో అక్కడ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది, ఫ్రిక్షన్ ఉంటే, ఐ మీన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఒకవేళ ఉంటే. సో ఫర్ టు ఫైండ్ అవుట్ ద ఫ్రిక్షన్ వాల్యూస్ అండ్ ద ఫ్రిక్షన్ డైరెక్షన్స్. సో ఇప్పుడు ఈ కేసులో ఫ్రిక్షన్ లేదు అని తీసుకుందాం. ఫ్రిక్షన్ లేదు అని తీసుకుంటే ఎక్కడెక్కడ స్కిప్పింగ్ అవుతుంది, ఈ సర్ఫేస్ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర అవుతుంది, బికాస్ 1 kg is at rest and the upper 1 kg is moving. There are 2 contact surfaces, 3 contact surfaces, ఇది 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 రైట్, ఫర్ విచ్ ఇక్కడ అసలు ఫ్రిక్షనే లేదు గ్రౌండ్కి. ఓకే, సో ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర స్లైడింగ్ ఉంది. సో ఒకవేళ ఫ్రిక్షన్ ఉండుంటే ఖచ్చితంగా ఇక్కడ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. ఎలా యాక్ట్ అవుతుంది? ఓకే, యా, హియర్ ద ఫ్రిక్షన్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది. ఓకే, కాకపోతే మరి దీని యాక్సిలరేషన్ 0నే, దీని యాక్సిలరేషన్ 0నే. ఈ రెండింటి మధ్యలో ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఫ్రిక్షన్ లేదు అని తీసుకున్నా కూడా స్లైడింగ్ లేదు కదా. అంటే ఒకవేళ ఫ్రిక్షన్ వాల్యూస్ ఉంటే ఇక్కడ స్లైడింగ్, ఐ మీన్ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా, యాక్ట్ అవ్వదా? Hope you understood the question. So 2 blocks ఉన్నప్పుడు we have found out the existence of friction, the direction of friction in this way. But now there is 3 blocks. And ఈ పద్ధతిలో చూస్తే ఫ్రిక్షన్ డైరెక్షన్ కోసం ఇక్కడ ఫ్రిక్షన్ యాక్ట్ అవ్వద్దు. బట్ 3 కలిసి వెళ్ళే సిచ్యువేషన్లో ఆల్ టుగెదర్ 3 వెళ్ళాలి అన్నప్పుడు ఈ 1 kg కూడా వెళ్తుంది కదా. 3 రైట్ సైడ్ యాక్సిలరేట్ అయ్యేటప్పుడు ఈ దిస్ 1 kg, లుక్ ఎట్ దిస్ 1 kg, బిగ్గర్ 1 kg. మనం ఫోర్స్ అప్లై చేసేది అప్పర్ దాని మీద. మరి కలిసి వెళ్ళే సిచ్యువేషన్స్లో డౌన్ ఉన్న 1 kg కూడా రైట్ సైడ్ ఎవరి వల్ల వెళ్తుంది? దీని మీద ఉన్న ఎక్స్టర్నల్ హారిజాంటల్ ఫోర్సెస్ ఏంటి? గ్రౌండా? దెర్ ఈజ్ నో ఫ్రిక్షన్ ఫర్ ద గ్రౌండ్. బట్ ఈ కాంటాక్ట్ సర్ఫేస్కి ఫ్రిక్షన్ ఉంది కదా. సో ఇక్కడ ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి ఈ ఫ్రిక్షన్ వాల్యూ ఆర్ ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ వాల్యూ దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి కామన్ యాక్సిలరేషన్కి కావాల్సిన ఫోర్స్ అనేది ఇక్కడ ఈ ఫ్రిక్షన్ వాల్యూ ఇస్తుంది కలిసి మూవ్ అయ్యే సిచ్యువేషన్స్. ఓకే, సో కలిసి మూవ్ అవ్వాలంటే 1 kg మీద ఉండగలిగే ఒకే ఒక్క ఫోర్స్ ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర కలిసి మూవ్ అవ్వాలంటే దిస్ హ్యాస్ టు బి కంపల్సరీ ప్రెజెంట్. కానీ ఫ్రిక్షన్ లేదు అని చెప్పి మనం ఫ్రిక్షన్ డైరెక్షన్స్ అండ్ ఫ్రిక్షన్ ఎగ్జిస్టెన్స్ని తెలుసుకునే పద్ధతి ఒకటి ఉంది కదా, 2 బ్లాక్స్లో వాడినాం. కానీ ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ ఉండదు అన్నట్టు చూపిస్తుంది. సో సి యాక్చువల్లీ
what happens is, okay, for 2 blocks అది వర్కౌట్ అయింది, బట్ what really happens is not this. Let's forget this method or finding out the friction, directions and the existence. For the 3 block ki marchipoda, for 2 blocks it is fine. See, so ఈ upper 1 kg మీద force exert అవుతుంది కదా, we are exerting some force on this upper 1 kg, right? అయితే there are 3 contact surfaces, idokati idokati idokati. So as I have already said, as we have already discussed, friction coefficient of friction 0 లేని కాంటాక్ట్ సర్ఫేసెస్ ఎలా ఉంటాయంటే లైక్ దిస్. ఇలా ఇమాజిన్ చేసుకోండి, ఓకే, లైక్ దిస్ అన్నమాట. ఓకే, జస్ట్ ఇమాజిన్ ఇన్ దిస్ వే. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే సర్ఫేస్ రఫ్ అన్నట్టు. రఫ్ అంటే ఒక మైక్రోస్కోపిక్ లెవెల్లో ఇలా ఉన్నట్టు. సేమ్ యాజ్ విత్ దిస్ కేస్, this 1 kg upper block. So this is upper 1 kg, this is down 1 kg. When we try to push this upper 1 kg, this upper 1 kg tries to move towards right. Yeah, I am saying it once again. How the friction acts. So this 1 kg, idendi down 1 kg, right? If I zoom the contact surface over here, down 1 kg, upper 1 kg, when we exert force on this upper 1 kg tries to move towards right side because one force is acting, that we are applying some force. And ఈ డిప్రెషన్స్ ఉన్నాయి కదా 1 kg కి, it tries to move towards right, అది వచ్చి దీనికి హిట్ అవుతాయి downward 1 kg ki. So let me be this downward 1 kg and my hand is upper 1 kg. Upper 1 kg comes and hit like this. నాకు పెయిన్ హెడ్ సైడ్ ఉంటుంది, నాకు ఫోర్స్ హెడ్ సైడ్, నేను హెడ్ సైడ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తా. వెన్ దిస్ అప్పర్ 1 kg హిట్స్ మీ లైక్ దిస్, నేను ఫోర్స్ ఇటువైపు ఎక్స్పీరియన్స్ చేస్తా, రైట్? సో ద ఫోర్స్ ఆన్ దిస్ డౌన్ 1 kg is towards right కదా. Okay, if I am being okay, let my body is upper 1 kg and the hand is downward 1 kg, okay, yeah, fine, yeah, let my body be upper 1 kg, my hand is downward 1 kg. If I come and hit this like this, నాకు దెబ్బ ఇటు సైడ్ తగులుతుంది, నాకు దెబ్బ బ్యాక్వర్డ్, రైట్? సో నా మీద ఫోర్స్ బ్యాక్వర్డ్. సో ఇదే అన్నమాట ఫ్రిక్షన్. సో దీస్ ఆర్ ది ఫ్రిక్షన్ డైరెక్షన్స్. లెట్స్ కాల్ దిస్ యాజ్ F1. సో ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఉండే ఫ్రిక్షన్ డైరెక్షన్స్ ఇలా జనరేట్ అవుతాయి. ఈ అప్పర్ 1 kg డిప్రెషన్స్ వచ్చి దీన్ని ఇటు రైట్ సైడ్ హిట్ అవ్వగానే దీని మీద ప్రతి హిట్టింగ్ దగ్గర ఫోర్స్ అనేది రైట్ సైడ్ ఉంటుంది, డౌనర్ 1 kg మీద. అప్పర్ 1 kg మీద ప్రతి హిట్టింగ్ దగ్గర అప్పర్ 1 kgకి లెఫ్ట్ సైడ్ ఫోర్స్ వస్తుంది. లెట్ మై హ్యాండ్ బి అప్పర్ 1 kg, మై హ్యాండ్ ఈజ్ హిట్టింగ్ మీ, నాకు ఫోర్స్ ఇటువైపు ఉంటుంది, నా హ్యాండ్కి ఫోర్స్ అటువైపు ఉంటుంది, ఓకే? సో అండ్ ఓకే, ఫ్రిక్షన్ అనేది ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఇలా జనరేట్ అవుతుంది, ఫైన్. అండ్ ఓకే, దట్స్ ఫైన్. Now let's look at this contact surface, the downer contact surface. Okay, let's draw this as big.
So and this is upper middle 1 kg, this is lowermost 1 kg, right? ఇప్పుడు ఈ అప్పర్ మోస్ట్ బ్లాక్ 1 kg ఫోర్స్ ఎగ్జర్ట్ చేసినప్పుడు దిస్ 1 kg బ్లాక్ ఈ 1 kg మీద రైట్ సైడ్ ఫోర్స్ ఉంది ఎగ్జర్ట్ చేసింది త్రూ ఫ్రిక్షన్. ఓకే, దెన్ అగైన్ ఇప్పుడు ఈ 1 kg మీద ఫోర్స్ ఎట్ ఉన్నట్టు రైట్ సైడ్ ఒక F1 ఫోర్స్ ఉంది కదా. సో ఈ రైట్ సైడ్ F1 ఫోర్స్ అనేది ఈ 1 kgని ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ 1 kg, దీని మీద ఫోర్స్ ఏంటిది మిడిల్ 1 kg, దిస్ ఇస్ మిడిల్ రైట్ సైడ్ F1. ఓకే, ఇక్కడ జనరేట్ అయ్యే F1 అనేది ఈ 1 kgని రైట్ సైడ్ మూవ్ అవ్వడానికి ఆర్ యాక్సిలరేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. దట్స్ ఫైన్. సో ఈ 1 kg రైట్ సైడ్ వెళ్ళే టైంలో 1 kgకి 1 kg ఈజ్ లయింగ్ ఇన్ డౌనర్ బ్లాక్. ఓకే, సో దిస్ 1 kg ట్రైస్ టు మూవ్ టువర్డ్స్ రైట్ సైడ్. అంటే ఇది ఈ కాంటాక్ట్ సర్ఫేస్ మీద స్లైడ్ అవ్వాలని ట్రై చేస్తుంది కదా, బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద అప్పర్ మోస్ట్ 1 kg బ్లాక్. ఓకే, సో దిస్ 1 kg tries to move towards the right side and tries to slide on this contact surface. ఈ కాంటాక్ట్ సర్ఫేస్కి ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఉంది. ఓకే, సో అగైన్ ఇక్కడ మళ్ళీ దీని డిప్రెషన్స్ అనేవి డౌనర్ 1 kgని ఇట్లా హిట్ అవుతుంది. ఓకే, వెన్ దిస్ మిడిల్ 1 kg హిట్స్ దిస్ డౌనర్ ఆర్ లోవర్ మోస్ట్ 1 kg, సేమ్ థింగ్ హ్యాపెన్స్. 1 kg మీద రైట్ సైడ్ ఒక ఫ్రిక్షన్ ఫోర్స్ జనరేట్ అవుతుంది అండ్ ఇన్ రివర్స్ అగైన్ మిడిల్ 1 kg మీద కూడా ఇట్ సైడ్ ఒక ఫ్రిక్షన్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఓకే, లెట్స్ కాల్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ జనరేటెడ్ ఫర్ దిస్ కాంటాక్ట్ సర్ఫేస్ బి F2. ఓకే, సో ఇన్ దిస్ వే ఫ్రిక్షన్ ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర ఖచ్చితంగా ఫ్రిక్షన్ ఉండాలి, ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది. ఓకే, యూజ్ దట్ ఐడియా ఫర్ ఓన్లీ 2 block సిస్టమ్. ఓకే, సో యా, అంటే మిడిల్ 1 kg మీద 2 ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఉంటాయి. ఓకే, డౌనర్ 1 kg మీద ఓన్లీ రైట్ సైడ్ ఫ్రిక్షన్ వాల్యూ. ఓకే, యా, ఇన్ దిస్ వే. ఓకే, అంటే ఇప్పుడు ఫ్రిక్షన్ లేకపోతే అనే ఐడియా ఉంది కదా, ఫ్రిక్షన్ లేకపోతే దీనికి F యాక్సిలరేషన్ వస్తుంది F ఫోర్స్ అన్నప్పుడు, దీనికి 0, దీనికి 0. సో దీని నుండి మనకి ఇక్కడ ఫ్రిక్షన్ జనరేట్ అవ్వట్లేదు. ఓకే, డోంట్ యూజ్ దిస్ ఐడియా ఫర్ 3 block సిస్టమ్. అండ్ దీన్ని ఇంకో రకంగా చూడొచ్చు అని అంటే, యూ కెన్ ష్యూర్లీ సే ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ఐడియా. ఇక్కడ జనరేట్ అవ్వట్లేదు అని డైరెక్ట్గా చెప్పేస్తాం, బట్ ఇక్కడ ఫ్రిక్షన్ జనరేట్ అవ్వడం వల్ల మళ్ళీ ఇది రైట్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది కదా. సో అప్పుడు ఇక్కడ కూడా స్లైడింగ్ పొటెన్షియల్ ఆర్ స్లైడింగ్ ట్రైయింగ్ అనేది ఉంది కదా. సో అందుకని ఇక్కడ కూడా ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్, that's fine, but okay, just leave this thing for the 3 block system. You can use it for the 2 block system, but 3 block system లో 2 సర్ఫేసెస్ దగ్గర 2 కాంటాక్ట్ సర్ఫేసెస్ దగ్గర ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇఫ్ ద ఫోర్స్ హ్యాస్ బీన్ ఎగ్జర్టెడ్ ఆన్ అప్పర్ బ్లాక్. మనం ఈ సిచ్యువేషన్లోనే చూస్తున్నాం. ఫైన్. ఓకే, లెట్స్ move on to finding out. Okay, let's discuss maximum accelerations, maximum force, all those things. I hope you got a clear idea on how the friction value generates and ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అన్న దాని మీద. సో ఇప్పుడు this is F. Okay, let's look at the upper block.
1 kg F, ఒక ఫ్రిక్షన్ వాల్యూ దీనికి F1, రైట్. అండ్ ఇది మిడిల్ 1 kg. మిడిల్ 1 kgకి ఇటువైపు F1 ఉంది, డౌన్ 1 kg నుండి F2 ఉంది. ఓకే, అండ్ హియర్ lower most 1 kg. So this is of the friction values, friction directions ఇలా ఉన్నాయి. F1 అనుకున్నాం కదా, F1 max, what is F1 max? Corresponding F1 max is mu into normal force here. Normal force ఇక్కడ ఎంత? This 1 kg, 0.8 into 10, 8 Newton. F2 max. F2 max is mu into normal force at this contact surface. Okay, so 0.3 into normal force at this contact surface is ఈ కాంటాక్ట్ సర్ఫేస్ మీద 2 kg వెయిట్ లై అవుతుంది. సో దిస్ కాంటాక్ట్ సర్ఫేస్ ఈస్ బేరింగ్ 2 kg వెయిడ్ థింగ్స్. సో ఇక్కడ నార్మల్ ఫోర్స్ అనేది 2 kg ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఆర్ 20 Newton ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, ద నార్మల్ రియాక్షన్ హియర్ ఈస్ 20 Newton, 6 Newton. ఓకే, ఓకే, కామన్ యాక్సిలరేషన్ అన్నీ కలిసి మూవ్ అవుతున్నాయి అనుకుందాం. ఓకే, అన్నీ కలిసి మూవ్ అవుతున్నాయి. సో ఎవ్రీథింగ్ మస్ట్ హ్యావ్ ద సేమ్ యాక్సిలరేషన్. లెట్స్ సే ఏ యాక్సిలరేషన్ అనేది కామన్ యాక్సిలరేషన్ అనుకుందాం. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ విత్ కామన్ యాక్సిలరేషన్ ఏ. సో ఇక్కడ ఈక్వేషన్ ఏంటిది? or so F minus F1 is equals to 1 into A. ఇది ఏనే, ఇది ఏనే, ఇది కూడా ఏనే. సో ఇక్కడ ఈక్వేషన్ F1 minus F2 is 1 into A. సో ఇక్కడ F2 is 1 into A. Okay, let's equate these two things. F1 minus F2 is equals to F2. F1 minus F2 is equals to F2. So 2F2 is equals to F1. Okay, so we got 2F2 is equals to F1. అంటే దాని అర్థం ఏంది? ఈ మూడు కలిసి రైట్ సైడ్ యాక్సిలరేట్ అయ్యే పద్ధతిలో ఇక్కడ యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్ వాల్యూకి ఇక్కడ యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్ వాల్యూకి ఇలా రిలేషన్ ఉండాలన్నమాట. ఓకే, కలిసి రైట్ సైడ్ యాక్సిలరేషన్, మూడు కలిసి రైట్ సైడ్ యాక్సిలరేట్ అయ్యే పద్ధతిలో 2F ఈక్వల్ టు F1 ఉండాలి. ఓకే, కలిసి వెళ్ళాలంటే ఆ రిలేషన్ ఉండాలి. ఓకే, అంటే ఓకే, లెట్స్ సో ఇప్పుడు మనం F పర్టికులర్గా ఏం అనుకోలేదు కదా. లెట్స్ సబ్స్టిట్యూట్ సమ్ వాల్యూస్ ఫర్ F2 అండ్ F1. దాని కరెస్పాండింగ్ ఫోర్సెస్ వస్తాయి. ఓకే, ఓకే, ఇఫ్ F2 ఈజ్ ఏది పెద్ద? F2 పెద్దనా F1 పెద్దనా? F1 ఈజ్ గ్రేటర్ when compared with F2, right? Okay, let's F2 is 1. F2 1 అయితే F1 ఏమవుతుంది? 2 అవుతుంది. F2 2 అయితే F1 4 అవుతుంది. Okay, if we put this random friction values over there, then we'll be getting the corresponding F values for the common acceleration. Okay, F2 equal to 1, F1 equal to 2 అయ్యే situations possible, because పాసిబులే కదా. బికాస్ F2 1 అయినప్పుడు F1 2 అయినప్పుడు 2F2 ఈక్వల్ టు F1 అవుతుంది. కాబట్టి మూడు కలిసి యాక్సిలరేట్ అవుతాయి, కలిసి. ఓకే, దాని కరస్పాండింగ్ F వాల్యూస్ వస్తాయి, దట్స్ ఫైన్. ఓకే, అంటే కలిసి యాక్సిలరేట్ అవ్వాలంటే F2 1 ఉన్నప్పుడు F1 2 ఉండాలి, F2 2 ఉన్నప్పుడు
F1 4 ఉండాలి, F2 3 ఉన్నప్పుడు F1 6 ఉండాలి, like that. And okay, I am writing again 2F2 equal to F1. F2 4 ఉన్నప్పుడు F1 8 ఉండాలి. ఒకవేళ F2 5 ఉందనుకో F1 ఎంత ఉండాలి, 10 ఉండాలి, అంతే కదా. అయితే F2 5 ఉండే ఛాన్స్ ఉందా 3 కలిసి వెళ్ళడం కోసం? వాట్ ఈజ్ F2 హియర్? ఇది. ఓకే, ఎస్, F2 మ్యాక్సిమం వాల్యూ 6 న్యూటన్ ఇక్కడ. సో కలిసి వెళ్ళడానికి కావాల్సిన F2 5 ఉండేటట్టు అయితే కరస్పాండింగ్ కలిసి వెళ్ళడానికి కావాల్సిన F1 10 ఉండాలి. కానీ ఈ 10 పాసిబులా? F1 ఎంతవరకు యాక్ట్ అవ్వగలదు? 8 న్యూటన్. విల్ దిస్ 10 బి పాసిబుల్ ఫర్ F1? నో. అంటే అప్ టు F1 8 న్యూటన్ వరకు, F1 వాల్యూస్ 8 న్యూటన్ వరకే పాసిబుల్ అనమాట. ఓకే, F1 వాల్యూస్ 8 న్యూటన్ వరకే అని అంటే దాని కరస్పాండింగ్ F2 వాల్యూ ఏంది? 4 న్యూటన్. ఓకే, అంటే F2 కలిసి వెళ్ళడం కోసం ఇక్కడ మ్యాక్సిమం ఫ్రిక్షన్ దట్ కెన్ యాక్ట్ హియర్ ఫర్ ద కంబైన్డ్ మూమెంట్ ఈస్ 4 న్యూటన్. కానీ 6 న్యూటన్ వరకు యాక్ట్ అవ్వగలదు. బట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ హియర్ వెన్ 3 బ్లాక్స్ ఆర్ దేర్. ఓకే, సో యా, సో F1 ఇది F2. అసలు కలిసి వెళ్ళడం అనేది ఎప్పుడు ఆగిపోతుంది? ఫస్ట్ థింగ్, కలిసి వెళ్ళడం అనేది ఎప్పుడు అయిపోతుంది? ఎప్పుడు అయిపోతుంది అంటే ఎయిదర్ ఈ సర్ఫేస్ దగ్గర కానీ ఈ సర్ఫేస్ దగ్గర కానీ స్లిప్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు. గాట్ ఇట్? ఇది 1 kg, ఇది 1 kg, ఇది 1 kg. దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్లో స్లిప్పింగ్ అనేది అసలు కలిసి వెళ్ళడం, మూడు కలిసి వెళ్ళడం అనేది ఎప్పుడు అయిపోతుంది? ఎయిదర్ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర కానీ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర కానీ స్లిప్పింగ్ స్టార్ట్ అయినప్పుడు, రైట్? స్లిప్పింగ్ స్టార్ట్ అవ్వడం అంటే వన్ ఆఫ్ ది కాంటాక్ట్ సర్ఫేసెస్ బ్రేక్స్. సో అప్పుడు కలిసి మూమెంట్ అని దాన్ని అనం. ఓకే, సో స్లిప్పింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్లిప్పింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే కలిసి మూవ్ అవ్వడానికి, ఈ మూడు కలిసి రైట్ సైడ్ యాక్సిలరేట్ అవ్వడానికి ఈ సర్ఫేస్ దగ్గర కానీ ఈ సర్ఫేస్ దగ్గర కానీ అవసరం రిక్వైర్డ్ ఫ్రిక్షన్ వాల్యూ, కలిసి వెళ్ళడం కోసం కావాల్సిన రిక్వైర్డ్ ఫ్రిక్షన్ వాల్యూ ఎదర్ ఆఫ్ దీస్ టూ సర్ఫేసెస్ రీచెస్ ఇట్స్ లిమిటింగ్ వాల్యూ. ఓకే, యాక్ట్ అవ్వగలిగేంత ఫ్రిక్షన్ వాల్యూకి అవసరమయ్యే ఫ్రిక్షన్ వాల్యూ ఈక్వల్ అయితే, సో ఇన్ ఎయిదర్ ఆఫ్ దీస్ టూ సర్ఫేసెస్ దట్ ఈస్ ద పాయింట్ వేర్ ద స్లిప్పింగ్ స్టార్ట్స్ ఎట్ దట్ పర్టికులర్ సర్ఫేస్ కదా. అయితే సో ఇప్పుడు మనం ఎలా చూడాలి అంటే, ఈ టూ కాంటాక్ట్ సర్ఫేసెస్ దగ్గర మనం F వాల్యూస్ని 0 నుండి పెంచుకుంటూ పోతున్నాం. ఓకే, దానికి కరస్పాండింగ్ F1 వాల్యూస్ వస్తున్నాయి, దానికి కరస్పాండింగ్ F2 వాల్యూస్ ఇక్కడ కూడా వస్తున్నాయి. సో ఎక్కడైతే ఫస్ట్ F మ్యాక్స్కి రీచ్ అవుతుందో, దాని లిమిటింగ్ వాల్యూకి రీచ్ అవుతుందో ఈ సర్ఫేస్ దగ్గర ఆర్ ఈ సర్ఫేస్ దగ్గర, అప్పుడు వచ్చే కరస్పాండింగ్ F వాల్యూ ఇస్ ద మ్యాక్సిమం ఫోర్స్ దట్ విచ్ వీ కెన్ పుల్ దిస్ సిస్టమ్ సచ్ దట్ ఈ మూడు కలిసి రైట్ సైడ్ యాక్సిలరేట్ అవ్వడానికి. దట్ ఈస్ ద మ్యాక్సిమం టుగెదర్ మూమెంట్. ఓకే, సి ఫర్ సపోజ్ ఇక్కడ ఈ 2F2 ఈక్వల్ టు F1 ఉంది కదా. లెట్స్ సే F2 ఈజ్ 1, F1 ఏమవుతుంది? 2 న్యూటన్ అవుతుంది. సో దీనికి కరస్పాండింగ్ F వాల్యూ ఏంటిది? ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, సి F2 ఈజ్ 1 న్యూటన్ కదా. లుక్ ఎట్ దిస్ థింగ్,
మూడిటికి సేమ్ యాక్సలరేషన్. కలిసి మూవ్ అవుతున్నాయి అనుకుంటే 2F2 ఈక్వల్ టు F1 ఉండాలి. ఎస్ ఉన్నాయి, బికాస్ F2 1 తీసుకున్నా, F1 2 తీసుకున్నా. సో అప్పుడు 2F2 ఈక్వల్ టు F1. సో కలిసి మూవ్ అవుతాయి. కలిసి మూవ్ అవ్వాలంటే 2F2 ఈక్వల్ టు F1 మాత్రమే కాదు, F2 ఈక్వల్స్ టు 1 పాసిబుల్ అయి ఉండాలి, అండ్ ఆల్సో F1 ఈక్వల్ టు 2 కూడా పాసిబుల్ అయి ఉండాలి. F1 మ్యాక్సిమం వాల్యూస్ దీనిది 8, దీనిది 6, అంతేనా? సో అంటే ఇప్పుడు 1 and 2 వాల్యూస్ అనేది పాసిబుల్ కదా. సో ఓకే, 1 and 2 వాల్యూస్ ఫర్ F2 అండ్ F1 ఆర్ పాసిబుల్. దానికి కరెస్పాండింగ్ F1 అనుకుందాం. ఓకే ఓకే, ఆల్ 3 బ్లాక్స్ ఆర్ మూవింగ్ విత్ సేమ్ యాక్సలరేషన్. మనం ఇప్పుడు కరెస్పాండింగ్ Fని కనుక్కోవడానికి ఐల్ డూ వన్ థింగ్. సి, ఈ 1 kgని కామన్ యాక్సలరేషన్కి కావాల్సిన ఫోర్స్ ఎవరు ఇస్తున్నారు? ద ఫ్రిక్షన్ ఫోర్స్ బిట్వీన్ దిస్ మిడిల్ 1 kg అండ్ ద లోవర్ మోస్ట్ 1 kg, ఈ F2, రైట్? సో దిస్ F2 ఈజ్ 1 Newton and the corresponding acceleration is 1 meter per second square. అంతేనా? సో ఇది కామన్ యాక్సలరేషన్, రైట్? ఓకే, F కావాలి. ఇప్పుడు నేను F ఎట్లా కనుక్కుంటా? ఈ ఈక్వేషన్ నుండి సాల్వ్ చేసి కనుక్కోవచ్చా? ఎస్, F1 తెలుసు, F తెలుసు, మన కామన్ యాక్సలరేషన్ కూడా తెలుసు. యా, ఇఫ్ యూ కెన్ పుట్, వీ కెన్ సాల్వ్ దిస్ క్యాపిటల్ F. బట్ అండ్ ఆల్సో ఇంకో విధంగా కూడా కనుక్కోవచ్చు. ఎలా? yeah, just think for 30 seconds, you'll be getting it. We got the common acceleration 1 meter per second square వచ్చింది కదా. సో కలిసి మూవ్ అవుతున్నాయి కాబట్టి ఐ కెన్ టేక్ దీస్ 3 blocks యాజ్ అ సింగిల్ బ్లాక్ ఆర్ ఎ సింగిల్ ఆబ్జెక్ట్ ఆఫ్ 3 kg మూవింగ్ విత్ యాక్సలరేషన్ 1 meter per second square. సో దాని మీద ఉండే వన్ అండ్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటిది? EF, రైట్? సో this external force is equals to the mass of the object into acceleration. So 3 into 1. So 3 Newton. Okay. Okay, that corresponding F is 3 Newton. Fine. Let's keep it as 2. Then ఇది 4. Possible? Yes. Because F2 max is 6. F1 max is 8. Okay. F1 max, F2 max. సో 2, 4 అయినప్పుడు సేమ్ క్యాపిటల్ Fని ఎలా కనుక్కుందాం? F2 ఎంత? 2. అంటే 1 kg మీద 2 Newton ఫోర్స్ యాక్ట్ అయితే దీని యాక్సలరేషన్ ఎంత? 2 meter per second square, ఫోర్స్ బై మాస్ 2 meter per second square. దీనికి సో క్యాపిటల్ F ఎంత? 3 kg ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ 2 meter per second square. క్యాపిటల్ F విల్ బికమ్ 6 Newton. Okay, so same as like that. 3 అలాంటప్పుడు 6, 3 అన్నప్పుడు 3, 3 3s 9. సేమ్ కలిసి మూవ్ అవుతుంది. ఇక్కడ కామన్ యాక్సలరేషన్ ఈజ్ 1, ఇక్కడ కామన్ యాక్సలరేషన్ ఈజ్ 2 meter per second square. Yes, common acceleration is 3 meter per second square. These are acceleration values. Okay? Yeah, fine. అయితే ఇప్పుడు ఇక్కడ F1, ఇక్కడ F2. సో కలిసి మూవ్ అయ్యే పద్ధతిలో 2F2 ఈక్వల్ టు F1 ఉండాలి. సో మనం ఫోర్స్ని స్లోగా పెంచుకుంటూ పోతున్నాం. ఫ్రమ్ 3 Newton ఆర్ 0 నుండి, యా, ఇన్ మిడిల్ రేంజెస్ కూడా ఉంటాయి కదా. F2 కెన్ బి 1.5 లైక్ దట్. సో ఫ్రమ్ 3 Newton విల్ మూవ్ ఆన్ టు సమ్ వాల్యూస్. అంటే మనం ఫోర్స్ని స్లోగా పెంచుకుంటూ పోతున్నాం. ఫ్రమ్ 0 వీ హ్యావ్ స్టార్టెడ్ 0 నుండి కలిసి మూవ్ అవుతున్నాయి.
సో 3 న్యూటన్కి వచ్చేసప్పటికి F1 2 ఉంది, F2 1 ఉంది. సో కలిసి మూవ్ అవ్వడానికి ఈ సర్టెన్ సిచ్యువేషన్లో ఏది ఎక్కువ ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇన్ బిట్వీన్ దీస్ టూ ఫ్రిక్షన్స్? కలిసి మూవ్ అవ్వడానికి కావాల్సిన రిక్వైర్డ్ ఫోర్స్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఆ రిక్వైర్మెంట్ని ఫిల్ చేయడానికి ఈ టూ ఫ్రిక్షన్స్లో దేని మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుంది? బై సీయింగ్ దిస్ రిలేషన్ 2F2 = F1, F1 is greater than F2, right? F1 is greater than F2, F1 is greater than F2. We are increasing the F values, so correspondingly మూడు కలిసి మూవ్ అవుతున్నాయి అండ్ రిక్వైర్మెంట్కి కావాల్సిన ఫ్రిక్షన్ వాల్యూస్లో ఇక్కడ ఎక్కువ యాక్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మ్యాక్సిమం 8 న్యూటన్ వరకు యాక్ట్ అవ్వగలదు, ఇక్కడ మ్యాక్సిమం 6 న్యూటన్ వరకు యాక్ట్ అవ్వగలదు. సో ఓకే, పోతున్నాం. సో వీఆర్ మూవింగ్ ఆన్, వీఆర్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ది క్యాపిటల్ F వాల్యూస్. సో ఇక్కడ దీని వాల్యూస్ పెరుగుతున్నాయి, దీని వాల్యూస్ పెరుగుతున్నాయి. సో ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఈ రెండిట్లో ఏదో ఒకటి దాని మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అయిపోతుంది. ఈ కేసులో ఏది రీచ్ అవుతుంది ఫస్ట్ దాని మ్యాక్సిమం వాల్యూకి ఇన్ దిస్ సిచ్యువేషన్? when F1 becomes 8 Newton, F2 is becoming 4. సో F1 మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అయినప్పుడు ఆర్ రిక్వైర్మెంట్ అనేది F1 మ్యాక్స్కి రీచ్ అయినప్పుడు, ఓకే, ఆర్ వీ కెన్ సే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి దాని మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అయిపోయింది అంటే దాని నెక్స్ట్ ఇన్స్టెంట్ ఆర్ దాని నెక్స్ట్ కరస్పాండింగ్ F వాల్యూకి ఓకే, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అయింది F1, ఓకే. సో దాని నెక్స్ట్ కరస్పాండింగ్ Fని కొంచెం పెంచినాం అనుకో, ఇక్కడ రిక్వైర్డ్ ఏమవుతుంది? F2 is 4 అన్నప్పుడు 12. సో వెన్ వి జస్ట్ ఇంక్రీజ్ దిస్ 12 న్యూటన్ కన్నా కొంచెం ఇంక్రీజ్ చేస్తాం మనం ఎగ్జర్ట్ చేసే ఫోర్స్. సో ఇక్కడ రిక్వైర్డ్ F1 వాల్యూ విల్ బి గ్రేటర్ దెన్ 8, ఓకే, అండ్ రిక్వైర్డ్ F2 is just greater than 4 and it may be less than 6. It will less than 6. అంటే when our F exceeds this 12 Newton, కలిసి మూవ్ అవ్వడానికి ఈ F2 సపోర్ట్ చేయగలదు, బట్ F1 కాంట్, బికాస్ రిక్వైర్డ్ ఫ్రిక్షన్ ఆర్ రిక్వైర్డ్ F1 here is greater than F1 max when F is greater than 12 Newton. ఓకే, అంటే ఏంది? ఇక్కడ సపోర్ట్ చేయలేదు. సో వాట్ కెన్ దిస్ F1 డూ వెన్ F ఈజ్ గ్రేటర్ దెన్ 12 న్యూటన్? ఏం చేయగలదు? రిక్వైర్డ్ని దిస్ F1 కాంట్ సపోర్ట్. సో F1 ఏమవుతుంది? F1 మ్యాక్స్ యాక్ట్ అయిపోతుంది. సో దెన్ స్లిప్పింగ్ స్టార్ట్స్. వెన్ రిక్వైర్డ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద మ్యాక్సిమం వాల్యూ ఇన్ ద ఫ్రిక్షన్ కేసెస్, స్లిప్పింగ్ స్టార్ట్స్. ఓకే, సో అంటే ఇక్కడ స్లిప్పింగ్ స్టార్ట్ అవుతుంది. ఫైన్. So 12 Newton is the maximum value of force that we can exert on this 3 kg block, on this 3 block system, such that 3 can move together with same acceleration. Okay, then corresponding acceleration entity 12 Newton. Okay, so F1 8, 4 అన్నప్పుడు 4 meter per second square. So AC max is 4 meter per second square and FC max is 12 Newton. AC అంటే ఏ కంబైన్డ్ యాక్సిలరేషన్ కంబైన్డ్ మ్యాక్సిమం, అండ్ ఫోర్స్ FC అంటే కంబైన్డ్ మూమెంట్కి కావాల్సిన మ్యాక్సిమం ఫోర్స్. కంబైన్డ్ మూమెంట్కి కావాల్సిన ఫోర్స్ ఇది FC, దాని మ్యాక్సిమం వాల్యూ 12 న్యూటన్. ఓకే, సో అంటే ఫస్ట్ స్లిప్పింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇక్కడ ఫస్ట్ స్లిప్పింగ్ స్టార్ట్ అవుతుంది అంటే, ఎందుకంటే కలిసి మూవ్ అయ్యే టైంలో ఫస్ట్ ఇది రీచ్ అవుతుంది అనమాట దాని మ్యాక్సిమం వాల్యూకి. ఓకే, ఇది రీచ్ అవ్వట్లేదు. దేర్ కెన్ బి సిచ్యువేషన్స్ దట్ సో ఇది రీచ్ అవుతుంది, ఇది రీచ్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది.
Before saying that, I just wanted to say you one thing. అంటే ఇక్కడ ఫస్ట్ స్లైడింగ్ అనేది F1 దగ్గర స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, బికాస్ F1 ఈజ్ 8 Newton. సో వాట్ హ్యాపెన్స్ వెన్ I'll rub these things. Sorry. Okay, when F is greater than 12 Newton, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు when this greater than 12 Newton, అప్పుడు required F1 becomes greater than 8, so it can't F1 ఇక్కడ ఈ కాంటాక్ట్ సర్ఫేస్ అనేది 8 కన్నా ఎక్కువ ఎగ్జర్ట్ చేయలేదు, సో F1 అనేది 8 Newton ఉండిపోతుంది. ఓకే, F1 అనేది 8 Newton ఉండిపోతుంది. F1 becomes 8 Newton. మరి అప్పుడు F2 ఏముంటుంది? when F is greater than 12 Newton, let's say F is 13 Newton. when this F is 13 Newton, అప్పుడు ఏముంటుంది? this F2 value, అప్ టు 12 Newton వరకు కలిసి మూవ్ అయినాయి కదా. ఎంత 12 Newton దగ్గర 4 meter per second square యాక్సిలరేషన్ వచ్చింది. ఓకే, 12 Newton, this is having 4 meter per second square acceleration. This whole system, when F is 12 Newton, ఈ మూడింటికి 4 meter per second square యాక్సిలరేషన్ వచ్చింది. దాని కరెస్పాండింగ్ F1 8, ఇక్కడ F2 ఏముంటుంది? 4 Newton ఉంటుంది. సో ఓకే, అయితే F13 అయింది. F13 అయినప్పుడు ఏమవుతుంది? సో వాట్ హ్యాపెన్స్ F is 13? F13 అయినప్పుడు ఏమవుతుంది అంటే సి 1 kgకి మ్యాక్సిమం ఎంత యాక్సిలరేషన్ రాగలదు అంటే ఈ కాంటాక్ట్ సర్ఫేస్ నుండి ఎంత మ్యాక్సిమం ఫోర్స్ ఆర్ ఫ్రిక్షనే కదా దీనికి ఇచ్చే ఫోర్స్ 1 kgకి. ఈ డౌనర్ 1 kgకి వచ్చే మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఫోర్స్ ఈస్ 6 Newton, రైట్? అంటే 1 kgకి 6 meter per second square యాక్సిలరేషన్ రాగలదు ఈ సిచ్యువేషన్లో. ఓకే, ఫైన్. it can get that 6 meter per second square acceleration because 1 kgకి ఫోర్స్ ఇచ్చే క్యాండిడేట్ 6 meter per second square వరకు ఫోర్స్ ఇవ్వగలడు. ఓకే, while we are applying, క్యాండిడేట్ అంటే ఈ రెండింటి మధ్య ఉన్న ఫ్రిక్షన్, while we are applying this force increased up to 12 Newton, 12 Newtonకి ఇక్కడ 8 Newton యాక్ట్ అవుతుంది. సో అప్పుడు కరెస్పాండింగ్ F2 will become 4 Newton. Then for each and every block there will be 4 meter per second square acceleration. So okay, so when this F reaches 13 Newton, okay, అప్పుడు ఏం చేయాలంటే see, I just wanted you to look these two and this block as a separate things. Okay, ఇదొక 1 kg, ఇదొక 1 kg. సో F ఈక్వల్ టు 12 ఉన్నప్పుడు ఇక్కడ 8 Newton ఉండే, అంతే కదా. 8 Newton ఉండే, ఇటువైపు 8 Newton ఉండే, ఇటువైపు F 12 Newton ఉండే. ఓకే, ఇక్కడ 4 Newton ఫ్రిక్షన్ ఫోర్స్ ఉండే F2. కానీ ఎక్స్టర్నల్గా మాత్రం నేను ఈ 1 kgని ఈ 1 kgని కలిసి చూస్తే సపరేట్గా చూస్తే ఇది 4 meter per second squareతో యాక్సిలరేట్ అవుతుండే, ఇది కూడా 4 meter per second squareతో యాక్సిలరేట్ అవుతుండే when F is equals to 12.
అయితే F13 అయిందనుకో, 13 అయినప్పుడు రిక్వైర్డ్ F1ని ఇక్కడ F1 ప్రొవైడ్ చేయలేదు కాబట్టి F1 స్టేస్ ఎట్ 8 న్యూటన్. కానీ F1 13 అయినప్పుడు సమ్ రిక్వైర్డ్ సమ్ 8 పాయింట్ సంథింగ్ అయిపోతుంది. అప్పుడు రిక్వైర్డ్ F2 సమ్ 4 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా. వెన్ F బికమ్స్ 30 న్యూటన్, F2 వాల్యూ ఆ రిక్వైర్డ్ 4 పాయింట్ సంథింగ్ ఉంటుందా? Did you get my question? When F is 13 Newton, okay, when F is greater than 12 Newton, అప్పుడు రిక్వైర్డ్ F1 అనేది 8 పాయింట్ సంథింగ్ ఉండాలి. ఓకే, అది ప్రొవైడ్ చేయలేదు. కానీ దానికి కావాల్సిన రిక్వైర్డ్ 4 పాయింట్ సంథింగ్ అనేది ఇక్కడ F2 ప్రొవైడ్ చేయగలుగుతుంది కదా, బికాస్ F2 మ్యాక్సిమం వాల్యూ 6 న్యూటన్. అందుకని F13కి వెళ్ళిపోగానే ఆర్ గ్రేటర్ దాన్ 12కి వెళ్ళిపోగానే అక్కడ F2 వాల్యూ అనేది ఇక్కడ F2 వాల్యూ అనేది 4 పాయింట్ సంథింగ్ ఉంటుందా? ఉండదు. బికాస్ ఇట్స్ జస్ట్ కలిసి మూవ్ అవ్వాలంటే, 3 కలిసి మూవ్ అవుతున్నాయి అంటే F2 ఇంత ఉండాలి, F1 ఇంత ఉండాలి. F1 ఇంత ఉండట్లేదు అని అంటే F1 ఇంత ఉండట్లేదు అంటే F1 8 న్యూటనే ఉంటుంది. వెన్ ఐ సీ దిస్ 1 kg డౌనర్ 1 kg బ్లాక్స్ యాజ్ అ సపరేట్ సిస్టమ్, ఈ సిస్టమ్ మీద ఉన్న ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటిది? ఎక్స్టర్నల్ హారిజాంటల్ ఫోర్స్, దట్ ఈస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్. ఓకే, ఈ 1 kg డౌనర్ 1 kg అండ్ ద మిడిల్ 1 kg మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి అంటే అప్పర్ మోస్ట్ 1 kg ఇచ్చే ఫ్రిక్షన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర జనరేట్ అయ్యే ఫ్రిక్షన్ వాల్యూస్ అనేది ఇంటర్నల్ అయిపోతాయి. ఓకే, సో ఈ రెండింటి యాక్సిలరేషన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఈ రెండింటి మీద ఉన్న ఎక్స్టర్నల్ ఫోర్స్ చేంజ్ అయినప్పుడు చేంజ్ అవుతుంది. సో వెన్ F బికమ్స్ గ్రేటర్ దెన్ 12 న్యూటన్, ఇక్కడ F1 అనేది 8 న్యూటనే ఉంటుంది. ఇట్స్ నాట్ చేంజ్. ఓకే, అంటే ఈ డౌనర్ 1 kg అండ్ ద మిడిల్ 1 kg మీద ఉండే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ స్టిల్ 8 న్యూటన్ వెన్ ద క్యాపిటల్ F ఫర్ ద అప్లైడ్ ఫోర్స్ ఇస్ గ్రేటర్ దెన్ 12 న్యూటన్. ఓకే, అంటే F2 స్టేస్ ఎట్ 4 న్యూటన్ అండ్ 1 kg ఈ 1 kg మీద ఉండే ఎక్స్టర్నల్ ఫోర్స్ సేమ్ ఉంటుంది. F1 13 అయినప్పుడు F1 వాల్యూ 8 న్యూటనే ఉంటుంది కదా. సో క్యాపిటల్ F 13 అయినప్పుడు F1 వాల్యూ 8 న్యూటనే ఉంటుంది. సో అప్పుడు 1 kg యాక్సిలరేషన్ 4 నుండి చేంజ్ అవుతుంది. ఎంత? 13 - 8 is 5. When F is 13 and F is greater than 12, 1 kg యాక్సిలరేషన్ చేంజ్ అవుతుంది. బట్ ఈ మిడిల్ 1 kg ఈ కింద 1 kg అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, బికాస్ ఈ రెండు ఎప్పుడు ఎఫెక్ట్ అవుతాయి? దీని మీద ఉండే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ చేంజ్ అయినప్పుడు. వెన్ ద క్యాపిటల్ F or reaches 12 Newton, when the capital F is greater than 12 Newton, then F1 ఇక్కడ ఈ మిడిల్ అండ్ డౌన్ కుండే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ స్టిల్ 8 న్యూటన్. సో ఈ రెండు 4 m/s² యాక్సిలరేషన్తో పోతుంటాయి. దీని మీద ఉండే ఈ అప్పర్ మోస్ట్ బ్లాక్ అనేది 5 m/s² ఆర్ Fని ఇంకా పెంచితే ఇది ఇంకా ఎక్కువ యాక్సిలరేట్ అవుతూ దీని మీద స్లిప్పింగ్ అవుతూ వెళ్ళిపోతుంటుంది. ఓకే, అంటే మనం ఇక్కడ F పెంచే కొద్దీ ఇక్కడ స్కిప్పింగ్ జరుగుతూనే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం స్కిప్పింగ్ అసలు అవ్వదు, స్లైడింగ్ అవ్వదు. ఓకే, గాట్ దిస్ పాయింట్? ఈ సిచ్యువేషన్లో దిస్ ఈజ్ 1 kg, దిస్ ఈజ్ 1 kg, దిస్ ఈజ్ 1 kg. నేను F అప్లై చేస్తున్నా. ఇది 0.8, ఇది 0.3. ఈ సిచ్యువేషన్లో ఇక్కడ స్లిప్పింగ్ అనేది నెవర్ హ్యాపెన్స్. 1 kg అప్పర్ మోస్ట్ బ్లాక్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాయి కదా, సో ఇక్కడ స్లిప్పింగ్ అనేది నెవర్ హ్యాపెన్స్. ఓకే, ఓన్లీ ద స్లిప్పింగ్ హ్యాపెన్స్ హియర్ బికాస్ 2F2 = F1 ఉంది అండ్ F1 మ్యాక్సిమం వాల్యూ 8 న్యూటన్, F2 మ్యాక్సిమం వాల్యూ 6 న్యూటన్. సో ఫస్ట్ నేను క్యాపిటల్ Fని పెంచే కొద్దీ రిక్వైర్డ్ వాల్యూస్ అనేది మ్యాక్సిమం వాల్యూస్కి
ఈ రెండిట్లో ఏది ఫస్ట్ రీచ్ అవుతుంది? F1 రీచ్ అవుతుంది. కాబట్టి బ్రేకింగ్ అనేది ఫస్ట్ F1 దగ్గర జరుగుతుంది. ఓకే ఓకే వాట్ ఇఫ్ ద బ్రేకింగ్ హ్యాపెన్స్? ఓకే అంటే ఓకే సార్, మరి F1 దగ్గర ఫస్ట్ బ్రేకింగ్ జరిగింది, సో కాబట్టి సిచ్యువేషన్ ఇట్లా వచ్చింది. వాట్ ఇఫ్ ద ఫస్ట్ బ్రేకింగ్ హ్యాపెన్స్ ఎట్ F2? అంటే ఫస్ట్ బ్రేకింగ్ అక్కడ జరగడం అంటే ఏంది? ఓకే, లెట్స్ డిస్కస్ దిస్. ఓకే, సో 2F2 ఈజ్ ఈక్వల్స్ టు F1 కదా. 8 న్యూటన్ 6 న్యూటన్. 1 అయినప్పుడు 2, 2 అయినప్పుడు 4, 3 అయినప్పుడు 6, 4 అయినప్పుడు 8, 5 అయినప్పుడు 10. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. అప్ టు దిస్ పాసిబుల్ బికాస్ ఇక్కడ 5 పాసిబుల్ అయినా కానీ 10 పాసిబుల్ అవ్వదు, కాబట్టి ఈ సిచ్యువేషనే పాసిబుల్ అవ్వదు. దట్స్ ఫైన్. ఓకే, F1 దగ్గర బ్రేకింగ్ జరుగుతుంది. F1 దగ్గర ఎందుకు బ్రేకింగ్ జరుగుతుంది? ఫస్ట్ F1 F2 కన్నా పెద్ద అనా? నో. ఓకే, వాట్ ఇఫ్ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ లెట్స్ సే 0.1 అనుకుందాం. 0.1 అనుకుంటే ఇది F2 కదా, ఇది F2, ఇది F1. ఓకే, ఇక్కడ రాస్తే కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఓకే, ఇది F1, ఇది F2 కదా. సో అప్పుడు F2 మ్యాక్సిమం వాల్యూ ఈస్ 0.1 into 20, సో దట్ ఈస్ 2. అండ్ F1 మ్యాక్సిమం వాల్యూ ఈస్ 8 న్యూటన్. స్టిల్ ఇక్కడ F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2. ఓకే ఓకే, లెట్స్ F2 1/2 అయితే ఆర్ 0.5 అంటే F1 1, ఇది 1 అయితే ఇది 2, ఇది 1.5 అయితే ఇది 3, ఇది 2 అయితే ఇది 4, ఇది 3 అయితే ఇది 6. ఫైన్. సో F2 పెరుగుతూ పోతుంది, F1 పెరుగుతూ పోతుంది. ఎందుకు? క్యాపిటల్ F పెంచుతూ పోతున్నాం. క్యాపిటల్ F పెంచుతూ పోతుంటే F2 కొన్ని వాల్యూస్ వచ్చాయి, F1 కొన్ని వాల్యూస్ వచ్చాయి. బట్ ఇది పాసిబుల్ అవ్వదు బికాస్ F1కి పాసిబుల్ ఏమో, బికాస్ F1 మ్యాక్సిమం వాల్యూ ఇస్ 8 న్యూటన్, బట్ F2 మ్యాక్సిమం వాల్యూ ఇస్ ఓన్లీ 2 న్యూటన్. ఓకే, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. లాస్ట్ పాసిబుల్ సెట్ ఈస్ దిస్ ఫర్ ద కంబైన్డ్ మూమెంట్. ఫైన్. సో F2 అనేది 2 న్యూటన్ రీచ్ అవ్వగానే అయిపోతుంది, బట్ F1 క్యాన్ గో బియాండ్ దట్. అంటే సో ఇప్పుడు ఈ మ్యూ పాయింట్ ఇక్కడ ఈ డౌనర్ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర నేను ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ వాల్యూ 0.3 నుండి 0.1 చేసిన. సో ఇప్పుడు నేను ఫోర్స్ని పెంచుతూ పోతుంటే ఫస్ట్ ఎక్కడ బ్రేక్ అయింది? F2 దగ్గర బ్రేక్ అయింది, బికాస్ ఈ రెండిట్లో ఇది వచ్చేసింది ఫస్ట్ మ్యాక్సిమం వాల్యూకి. ఓకే, అంటే కలిసి మూవ్ అవ్వడం అనేది ఎక్కడి వరకు ఉంటుంది? వెన్ దిస్ ఫ్రిక్షన్ వాల్యూ రీచెస్ దిస్ మ్యాక్సిమం వాల్యూ, ఇక్కడ వరకు, ఈ సెట్ వరకు. F2 2 ఉంది అంటే దాని కరస్పాండింగ్ F1 అనేది 4 ఉంటుంది. దానికి కరస్పాండింగ్ F కనుక్కొని దాని కరస్పాండింగ్ AC. ఓకే, అంటే ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది? మ్యాక్సిమం వాల్యూ ఈ సిచ్యువేషన్లో కలిసి మూవ్ అయ్యేటప్పుడు ఫస్ట్ బ్రేకింగ్ ఎక్కడ జరుగుతుంది? ఈ సర్ఫేస్, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర జరుగుతుంది, బికాస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూస్ అలా ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇక్కడ ఫస్ట్ బ్రేకింగ్ ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2 అని కాదు, ఇట్ డిపెండ్స్ అపాన్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూస్. ఓకే, అండ్ ఫైన్. సో
ఓకే, దీన్నే డిస్కస్ చేద్దాం. F2.1 ఉంది, F2.1 ఉంది, F1.8 ఉంది, సిచ్యువేషన్ అట్లా ఉంది. వీ హ్యావ్ ఫౌండ్ అవుట్, యా, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ చేంజ్ అయినంత మాత్రాన దీని మీద అట్టే ఫ్రిక్షన్ డైరెక్షన్స్ అన్నీ చేంజ్ అవ్వవు కదా. సో యా, దాన్ని పట్టుకొని రైట్ సైడ్ F1, మిడిల్ బ్లాక్ మీద లెఫ్ట్ సైడ్ F2, F1 మైనస్ F2 ఈక్వల్ టు 1 ఇంటూ కామన్ తెలిసి ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తేనే 2F2 ఈక్వల్ టు F1 వచ్చింది. ఓకే, వెన్ ఐ రైట్ దోస్ వాల్యూస్, ఫస్ట్ ఈ రెండిట్లో ఫస్ట్ మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అయ్యేది F2 రీచ్ అవుతుంది. సో F2 రీచ్ అయ్యే పాయింటే ఈ 3 బాడీస్ కలిసి యాక్సిలరేట్ అయ్యే మ్యాక్సిమం పాయింట్. ఓకే, దాని కరెస్పాండింగ్ సేమ్ F వాల్యూ ఎంత ఉంటుంది? F2 ఈజ్ 2 Newton కదా. సో F2 యాక్ట్స్ ఆన్ దిస్ డౌన్వర్డ్ మోస్ట్ 1 kg, 2 Newton. దీనికి ఉండే కామన్ యాక్సిలరేషన్ ఈజ్ 2 meter per second square. సో ఓకే, AC మ్యాక్స్ 2 meter per second square. దీనికి కరెస్పాండింగ్ ఫోర్స్ ఏంటిదంటే సేమ్ దీనికి. సో 2 meter per second square హోల్ 3 kg బాడీ, 3 into 2 6 Newton. 6 Newton. ఒకవేళ మ్యూ 0.3 నుండి 0.1కి వచ్చిందంటే హియర్ ద మ్యూ ఇస్ 0.1, FC max is 6 Newton and AC max is 2 meter per second square. Okay, and sorry, అయితే ఇప్పుడు మరి ఓకే, ఇక్కడ బ్రేకింగ్ స్టార్ట్ అయింది, దట్స్ ఫైన్. ఎప్పుడు F6 Newton అయినప్పుడు. పాత కేసులో ఒక దగ్గర బ్రేకింగ్ అయింది, ఒక దగ్గర స్లిప్ అవ్వడం స్టార్ట్ అయింది, ఇంకో దగ్గర మనం ఇక్కడ ఎంత ఫోర్స్ పెంచినా కానీ ఇక్కడ స్లిప్ అవ్వడం అనేది జరగలేదు. బట్ ఇక్కడ సో మ్యూ 0.3 into 0.1 అయింది. సో ఫస్ట్ బ్రేకింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో F పెంచే కొద్దీ మరి అదర్ నాన్ బ్రేకింగ్ సర్ఫేస్ ఆర్ ఫస్ట్ బ్రేక్ అయ్యే సర్ఫేస్ కాకుండా ఇంకో బ్రేక్ అయ్యే సర్ఫేస్ అసలు ఇక్కడైనా స్లిప్పింగ్ ఉంటుందా? F నేను ఎంత పెంచుతూ పోతున్నా ఆర్ ఉండదా? దట్ థింగ్స్ విల్ బి డిస్కస్ టుమారో. ఓకే, I really hope that you understand today's class. ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ పుట్ ఇట్ ఆన్ ది కామెంట్ బాక్స్. ఓకే, జస్ట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీరే ఒకసారి సొంతంగా 3 blocks గీసి లెట్స్ కొన్ని ఏదైనా వాల్యూస్ చేంజ్ చేసుకొని కానీ ఆర్ సిమిలర్ ఏదో ఒక సిచ్యువేషన్ చూసి 3 blocks సిచ్యువేషన్ వేర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ హియర్ అండ్ హియర్ ఒకసారి ఆలోచించండి. ఓకే, యా, మీకేం తెలీదు, ఎలా ఆలోచించాలో రాదు, 3 block భయం అవుతుంది, అసలు ఫ్రిక్షనే భయం అవుతుంది అని అంటప్పుడు డోంట్ డ్రాప్ ఇట్. ఓకే, జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ జస్ట్ బై థింకింగ్ అబౌట్ ఇట్. ఫైన్, తప్పు ఆలోచించినా ఓకే, కన్ఫ్యూజ్ అయినా ఓకే, బట్ లిజన్ టు ది క్లాసెస్ బై పుట్టింగ్ సమ్ ఎఫర్ట్ ఆన్ యువర్ మైండ్ about the topic that we are discussing, mainly ఈ 3 blocks. Okay, I haven't really met you, so మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఐ హోప్ యు ఆర్ రియలీ అండర్స్టాండింగ్ ఇట్. ఓకే, జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ థింకింగ్ అబౌట్ అ సిచ్యువేషన్ వేర్ ఇట్ కన్సిస్ట్ 3 blocks వేర్ ద ఫ్రిక్షన్ ఈస్. ఇక్కడ ఫ్రిక్షన్ లేని సిచ్యువేషన్, ఈ రెండు మధ్యలో ఫ్రిక్షన్ ఉంది అనుకొని. ఓకే, యా, దెన్ ఓన్లీ మీకు వస్తుంది. ఓకే, దెన్ విల్ కంటిన్యూ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. సారీ.